వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో ప్రేమోన్మాది తన ప్రేయసిని తన ప్రేయసి తల్లిని అయితే హతమార్చే ప్రయత్నంలో అయితే ప్రేయసి తల్లి చనిపోవడం అయితే జరిగింది. లక్ష్మి అయితే ఆ ప్రేయసి ఎవరైతే ఉన్నారో దీపిక అయితే హాస్పిటల్లో అయితే చికిత్స అయితే పొందుతున్నారో ఆవిడ పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్న నేపథ్యంలో ఆ ప్రేమోన్మాది నవీన్ అయితే మటుకి ఇంత దారుణానికి ఒడగట్టాడని చెప్పి మహిళా సంఘాలు విశాఖలో అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. మనతో పాటు మహిళా సంఘాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? నిన్న మధురవాడ జరిగిన ఘటన చాలా దుర్మార్గమైన ఘటన. ఏంటంటే ప్రేమించలేదనే పేరుతో ఒక ప్రేమ ఉన్మాది డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తల్లి కూతుర్ని కూడా కత్తితో చంపడం అన్నది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మనకు హోమ్ మినిస్టర్ గారైన మహిళ ఉండి కూడా మినిస్టర్ గారు ఏమీ స్పందించకపోవడం కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఆ కుటుంబానికి ఏం జరిగింది ఏంటో తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చట్టాలను అమలు చేయలేదు. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా మహిళలు అంటప్పటికే చట్టాలన్నీ వెనకపోతున్నాయి. మనకి దిశ చట్టం వచ్చింది, అలాగే నిర్భయ చట్టం ఉంది, పాస్ట్ కోర్టులు వచ్చాయి. ఎన్ని కోర్టులు వచ్చినా సరే మహిళలకి మాత్రం ఇది న్యాయం జరగడంలో వైఫల్యం చెందుతున్నారు. కాబట్టి వెంటనే ఆ దీపిక కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఉండాలి. ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. అలాగే దీపిక కుటుంబానికి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్కి ఎంతైతే అవుతుందో అదంతా ప్రభుత్వమే భరించాలి. ఆ అమ్మాయికి కూడా నష్టపరిహారంగా ఒక 10 లక్షలు ఇవ్వాలని మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ఎలా న్యాయం కావాలి మీకు? ఈరోజు 6 నెలల పాప నుంచి 60 ఏళ్ళ ముసలమ్మ వరకు కూడా మహిళలపైన ఎక్కడికక్కడే దాడులు జరుగుతూ ఉంది. నిన్న జరిగిన ఘటన అయితే నవీన్ చేసిన ఈ హత్యను తల్లిని వెంటనే తల్లి అడ్డుకోబోతే తల్లిని చంపేశాడు. అప్పుడు దీపిక అనే అమ్మాయి చాలా విష పరిస్థితుల్లో ఉంది. ఆమెకి మంచి ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రభుత్వం అన్ని ప్రతి ఒక్కటి కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే పోలీస్ స్టేషన్లు కూడా ఎక్కువగాను మధురవాడలో నిర్మించాలి. ఈ దిశ పోలీస్ స్టేషన్ అయితే సిటీ నడిబొడ్డులో ఉంచాలని మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చెప్పండి, ఇప్పుడు ఈ దీపికకి ఎలా న్యాయం చేయాలి? ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని? ఇలాగ ఇంకొక ఏ తల్లి చచ్చిపోకూడదు, ఏ ఆడపిల్ల ఇలా చావు బతుకుల్లో ఉండకూడదు. వాడికి ఎంత గుండె ధైర్యం ఉంటే ఇంట్లోకి వచ్చి ఏదో చుట్టానికి పలకరించడానికి వచ్చినట్టు వచ్చి తల్లి బిడ్డని చంపి వెళ్ళిపోయే పని చేశాడు. కాబట్టి వీటిని ఆపాలి అంటే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాలి. దాంట్లో ముఖ్యమైన చర్య ఏంటంటే మధురవాడ ప్రాంతం బాగా విస్తరించింది. అక్కడ ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది. ఆ మధురవాడలో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మధురవాడ వాళ్ళకి ఫోన్ చేసి ఆ పిఎం పాలెం వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేసి సార్ మేము ఈ కష్టంలో ఉన్నామంటే దగ్గర అయితే వచ్చేయండి అమ్మా, 100కి డైల్ చేయకండి, దగ్గర అయితే వచ్చేయండి. అది పోలీసుల యొక్క స్పందన. ఆ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ అలాగుంది. ఆ ఒక్క పోలీస్ స్టేషనే ఉంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా అక్కడ 4 పోలీస్ స్టేషన్లు పెట్టాలి. అలాగే ఆ కొమ్మార్ దగ్గర ఏదైతే ఎండాడి దగ్గర ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ ఉందో అది నగరాన్ని నడిబొడ్డుకి మార్చాలి. అలాగే దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 6 నెలల్లో శిక్ష పడాలి. అలాగే మగపిల్లలందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే బాబు ఆడపిల్ల నో అందంటే నో అంతే. ఇళ్ల మీదకి వెళ్ళకండి, తల్లిని చంపకండి, ఆడపిల్లల్ని చంపకండి. వద్దు అనుకుంటే వదిలేయండి. అలాగే మేము ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఏంటంటే కుర్రోళ్ళకి పని లేకుండా నిరుద్యోగంతో సస్తున్నారు. కుర్రోళ్ళకి చేతి నిండా పని ఉంచండి. అప్పుడు ఈ ఆడపిల్లలు వెంటపడడం తగ్గుతుంది. అలాగే తాగుడు విపరీతంగా పెరిగింది, గంజాయి విపరీతంగా పెరిగింది. ప్రత్యేకంగా మధురవాడ ప్రాంత పరిధిలో విపరీతంగా క్రైమ్ పెరుగుతుంది. ఒక 3 రోజుల క్రితం 5 సంవత్సరాల పాప మీద స్కూల్లో మాస్టరు అత్యాచారం చేశాడు. ఆ పాప ఇంకా కేజీహెచ్లోనే ఉంది, ఇంకా ఇక్కడే ఉంది ఆ పిల్ల. అలాగే ఇంకొక 6 నెలల క్రితం ఇలాంటి ఘటన మధురవాడలో జరిగింది. దీని మీద రివ్యూ జరగాలి. హోమ్ మినిస్టర్ గారు ఏమో ఫోన్లో చెప్పేస్తారు, సిపి గారికి ఫోన్లో రివ్యూ చేసేస్తారు. ఫోన్లో కాదమ్మా, మీరు రండి, మధురవాడ ప్రాంతంలో ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి రివ్యూ చేయండి. మొత్తం అక్కడ ఏమేం చర్యలు చేపట్టాలో అవన్నీ చేపట్టండి. సమాజం కూడా ఆడపిల్లని బతకగలిగే మనుషుల కింద చూడండి. మనం చంపితే చచ్చిపోయేవాళ్ళు, మనం బతకనిస్తేనే బతకనిచ్చేవాళ్ళు అన్న దృక్పథం మారాలి. న్యాయం కూడా సత్వరంగా అందాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. నేను జరిగిన సంఘటనలో అయితే ఆ మహిళ గౌరవంగా అక్కడికక్కడే తనువు చాలించింది. అలాగే ఆ దీపిక అయితే తన ప్రాణాపాయ పరిస్థితుల్లో అయితే ఉంది. ఇలాంటివి దుశ్చర్యలు పాల్పడకుండా హోంమంత్రి తగు చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ మధురవాడ అనే ప్రాంతానికి ఆ ఒక్క స్టేషన్ వల్ల అసలు ఈ క్రైమ్ రేట్ అయితే ఎక్కువైంది. ఇంకా స్టేషన్లు అయితే పెంచాలి, మ్యాన్ పవర్ను పెంచాలి. అలాగే యువతకైతే కంపల్సరీగా ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించాలి గవర్నమెంట్. లేదంటే ఇలాంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుందని చెప్పి మహిళా నేతలు అయితే తెలియజేస్తున్నారు. శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.